యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పోలీస్ బాసులకు బాధ్యతలు పెరగనున్నాయా అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 10 నుంచి 20 మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. పులివెందుల నియోజకవర్గం రాజకీయం, వైకాపా, ఆ తర్వాత తెలుగుదేశం, ఈ రెండు పార్టీలు హోరాహోరీగా రాజకీయ పోరాట పఠనం కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఒకరి ప్రణాళికలు ఒకరిని దెబ్బతీయాలని రాజకీయంగా వీళ్ళు దెబ్బతీయాలని రాజకీయంగా వాళ్ళు. రాజకీయ దెబ్బ మీద దెబ్బ పడాల్సిందే. ఎవరికి పైదే అవుతుంది, ఎవరు విజయకంగా మోగిస్తారు అనే అంశాన్ని ప్రస్తుతం లోతుగా తీసుకున్నారు వైకాపా పార్టీ, తెలుగుదేశం పార్టీ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల సందర్భంగా ఎవరి ప్రణాళికలు వాళ్ళది, ఎవరి రాజకీయం వాళ్ళది. అయితే ఈ ఇరు పార్టీల రాజకీయాలు హోరాహోరీగా ఎవరి సిద్ధాంతాలు ఎవరి ప్రణాళికలు ఉన్నప్పటికీ ముఖ్యమైన భూమిక పోషించేది ఎన్నికల్లో పోలీస్ యంత్రాంగం. ఈ పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి సపోర్ట్ చేస్తుందా, ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేస్తుందా? ఇది ప్రశ్న అనుకోవద్దు. ఏమంటే ఈ ప్రశ్నకు జవాబు గత కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ అయితే పోలీసుల తీరు ఒక రకంగా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే పోలీసుల తీరు ఇంకొక రకంగా ఉంటుంది. అంటే దాదాపుగా పోలీసుల వ్యవహార తీరు అధికార పార్టీకే మొగ్గు చూపుతూ ఉంటుంది అనేది ఎన్నో రకాలైన ఆరోపణలు ప్రతి ఎన్నికల్లో గుప్పిస్తారు స్థానిక నాయకులు కావచ్చు, ప్రజానికం కావచ్చు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే పులివెందుల నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరియా వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఉంటాయి, వీటికి పోలీస్ యంత్రాంగం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది, అంటే పోలీస్ యంత్రాంగం నిక్కచకంగా పనిచేస్తుందా, లేదా పలుచబడుతుందా, లేదా అధికార పార్టీకే మద్దతు ఉంటుందా, ప్రతిపక్ష పార్టీని చిన్నచూపు చూస్తుందా అనేది వచ్చే ఎన్నికల్లో చూడాల్సిన అంశం. పులివెందుల నియోజకవర్గం అంటే ఆశామాసి నియోజకవర్గం కాదు. మన జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది అని, తెలుగుదేశం పార్టీకి పోలీసుల మద్దతు ఉంది అని, పోలీసుల వల్ల తెలుగుదేశం రౌడీ మూకల వల్ల జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించారు అని వైకాపా నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. నిన్న మొన్న పార్టీ సర్వసభ్య సమావేశంలో కావచ్చు, ఆ తర్వాత మండల కమిటీ, ఆ తర్వాత గ్రామ కమిటీ సభ్యుల సమావేశంలో వైకాపా నేతలే మనం వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోలీసులతో, ఆ తర్వాత తెలుగుదేశం రౌడీలతో పోరాడాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆరోపణలు పోలీసుల మీద, తెలుగుదేశం రౌడీ మూకలంటూ వాళ్ళ మీద గుప్పించారు. సరే, పోలీసుల వ్యవహార తీరు విషయానికి వస్తే పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకానొక టైంలో హెచ్చరికలు, బెదిరింపులు స్వయాన ఆయనే పులివెందులలోని హెలిప్యాడ్ వద్ద. ఆ తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీని అరెస్టు చేసే సమయంలో కూడా మురళీ నాయక్ అత్యుత్సాహం చూపాడనే ఆరోపణలు
ఉన్నాయి. ఈ విధమైన మురళీ నాయక్ మచ్చ అనేది అధికార పార్టీకే ఉంది అనేది ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నది వైకాపా నేతలే. వైకాపా నేతల్లో డిఎస్పీ మురళీ నాయక్, అటు తర్వాత ఇతర రకాలైన రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు ఆయనతో మాటల యుద్ధాన్ని కూడా జరిపిన కాలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నిన్న జరిగిన ఎస్పీ పులివెందుల పోలీసుల సమావేశంలో పులివెందుల నియోజకవర్గంలోని ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పీ మురళీ నాయక్ కావచ్చు, ఎస్పీ శశిశేఖర్ విశ్వనాథ్ మీటింగ్ పెట్టాడు పులివెందుల పోలీసులకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల పోలీసులు చురుకుగా పనిచేయాల్సి ఉంది. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ముందుగానే ఎన్నికలు శాంతి భద్రతల్లోనే నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అల్లరిముఖ రౌడీలను ముందుగానే అదుపు చేయాలి. ఆ తర్వాత ఎవరైతే ఫ్యాక్షన్ గొడవలు సృష్టిస్తున్నారో, ఫ్యాక్షన్కు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి మీద నిఘా ఉంచాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆ తర్వాత పోకిరి యువకులపై కూడా దృష్టి సారించాల్సి ఉంది. మొత్తానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు నిక్కశంకంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితుల ప్రకారం ఎన్నికలను సజావుగా నడిపించాలని ఎస్పీ పులివెందుల పోలీసులకు సూచించారు. ఇక్కడ చూస్తే పులివెందులలో పోలీసులకు తెలుగుదేశం రౌడీలకు యుద్ధం జరుగుతుంది అని వైకాపా నేతలు ప్రకటిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో డిఎస్పీ మురళీ నాయక్ సారథ్యంలో ఎస్ఐలు, ఆ తర్వాత ఇక్కడ పులివెందుల పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. టౌన్, అర్బన్, ఆ తర్వాత ట్రాఫిక్. టౌన్కు సంబంధించిన సిఐ సీతారాం రెడ్డి, రూరల్కు సంబంధించిన సిఐ రమణ, ఆ తర్వాత ట్రాఫిక్ కు సంబంధించిన ఇంకొక ఆయన. వీళ్ళు ఈ పులివెందుల పట్టణంలో, పులివెందుల నియోజకవర్గంలో ఎస్ఐలను అదుపులో ఉంచుకొని సరైన గ్రామాలలో నిఘా పెట్టి ముందుగానే శాంతి భద్రతల కోసం ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి అంటే రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే దూకుడుగా ఉన్నారో, ఎవరికైతే రౌడీ షీటర్స్ పేర్లు నమోదు అయ్యాయో, ఎవరైతే పులివెందులలో అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే అల్లరిమూకల యువకులు పోలీస్ స్టేషన్లో పేర్లు ఉంటాయో, ఎవరైతే ఫ్యాక్షన్ నేతలు ఎక్కువగా ఘర్షణ వాతావరణం నెలకొల్పుతారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ 3 స్టేషన్లు, ముఖ్యంగా డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికలు సమాయత్తం అయ్యేందుకే నిన్న ఎస్పీ ఈ పులివెందుల నియోజకవర్గంలోని పోలీసుల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు స్పష్టంగా కనపడుతుంది. చూద్దాం, ఎన్నికల్లో పోలీసులకు, రౌడీలకు, తెలుగుదేశం రౌడీలకు యుద్ధం జరుగుతుందా అని ఆరోపిస్తున్నది ఎవరు? వైకాపా నేతలు. ఆ పరిస్థితి కొనసాగుతుందా, కొనసాగదా? శాంతి భద్రతలతో ఎన్నికలు జరుగుతాయా? వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగ కృష్ణయ్య. నమస్తే.